అయితే ఇప్పుడు కడప జిల్లా అధ్యక్షుడిగా మీరు బాధ్యతలు చేపట్టారు. అంటే మీ మార్పు రాజకీయం ఏముందని మీ అల్లుడు కావచ్చు, మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మీరు కడప జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చారు. అవును. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో ప్రెసిడెంట్‌గా ఉండడం వేరు. అధికారంలో లేనప్పుడు పార్టీ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు వేరు. ఓకే. సో, దానికి కొంత బాధ్యతలు కొంచెం అన్ని రకాలుగా ఉంటాయన్నమాట. నేను సో, స్ట్రైట్‌గా అడుగుతాను సార్. సిస్టమాటిక్‌గా ఒక ప్లాన్డ్‌గా ఈ పార్టీని నడపాలి అన్న ఉద్దేశంతోటి సూటబుల్ వ్యక్తులనే మొత్తం రాష్ట్ర వ్యాపితంగా ఎంచుకున్నాడని నేనైతే భావిస్తాను. దాంట్లో మీరు భాగంగా ఫీల్ కావద్దండి సార్, ఒక చిన్న ప్రశ్న సార్, మళ్ళీ ఫీల్ స్ట్రైట్ మీరు ఏదో అడిగా స్ట్రైట్ చెప్తారు కాబట్టి అడుగుతున్నా. రవీంద్రనాథ్ రెడ్డి గారు అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బావమరిది. ఆయన సత్యం అంటే వైఎస్ విజయమ్మ గారికి సయాన సోదరుడు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేనమామ. ఈ క్వాలిఫికేషన్ తప్పితే కడప జిల్లాలో మొదటి నుంచి కూడా రవీంద్రనాథ్ రెడ్డి గారి మార్పు రాజకీయం ఏమైనా కనిపించిందా? అది ప్రజల్లో అడిగితే తెలుస్తుందండి నాగరాజు గారు. ఎటువంటి మార్క్ ఉంది అనేది ప్రజల్లో అడిగితే తెలుస్తుంది మీకు. సరే, ఇంతకుముందు మీకన్నా ముందు జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు గారు అనుకుంటా. సురేష్ బాబు గారిని తప్పించి మీకు ఇచ్చారు బాధ్యతలు. అంటే అధికారంలో ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేయడం వేరు. అప్పుడు ఈజీ అవుతుంది. ప్రతి ఒక్కరు దారిలోకి వస్తారు, మనకు చెప్పిన పని చేస్తారు, డబ్బులు కూడా ఉంటాయి, డబ్బు ఖర్చు కూడా పెట్టగలుగుతాం అవుతుంది. కానీ అధికారంలో లేనప్పుడు పార్టీని నడపడమే కష్టం. మీరు చెప్పింది నేను ఒప్పుకుంటే, ఎందుకంటే డబ్బు ఖర్చు, క్యాడర్ అందుబాటులో ఉండరు, వాళ్ళందరినీ పిలిపించుకోవాలి, మన అది రావాలి, పార్టీ కార్యక్రమాలు చేయాలని. మరి ఒక నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు మీకు బాధ్యతలు ఇచ్చారు. మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాంటి మార్పు రాజకీయాన్ని తీసుకొచ్చారు ఇక్కడ కడప జిల్లాలో? కొంచెం సిస్టమేటిక్గా అన్ని పార్టీని నడిపించే కార్యక్రమం చేస్తున్నాం. సో పార్టీ కూడా అధిష్టాన వర్గం కూడా అలాగే సెంట్రల్ ఆఫీస్ కూడా మమ్మల్ని అందరినీ ఆ రకంగానే నడిపించే కార్యక్రమం చేస్తాం అన్నమాట. ముఖ్యంగా తీసుకుంటే ఇప్పుడు జమ్మలమడుగు గురించి మాట్లాడుకున్నాం. జమ్మలమడుగులో ఈ రోజుకి ఎక్స్ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డికి, ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డి గారికి ఇద్దరికి కూడా ఇప్పటికీ విభేదాలు అలాగే ఉన్నాయి. వీళ్ళిద్దరినీ ఒక తాటిపై తీసుకొచ్చి భవిష్యత్తులో అక్కడ మళ్ళీ వైసీపీ జెండా పాతడానికి మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అది తప్పకుండా చేస్తాం. అందరూ కలిసికట్టుగా పనిచేసే దానికోసమే మేమంతా ఉండేది. ఖచ్చితంగా పనిచేస్తారు అందరూ కూడా. కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్తారో అతనికి మిగతా వాళ్ళు సహకరించాల్సిందే డెఫినెట్గా. కడప మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన తర్వాత దానికి మొట్టమొదటి మేయర్ మీరే అయింది. ఆ తర్వాత ఇంతవరకు అయింది కడప కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మీరు మేయర్ అయ్యారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీ వాళ్ళు మేయర్ అవుతుంది. ఇంతవరకు టీడీపీ ఇంతవరకు అయింది, ఆ పీఠంపై కూర్చోలేదు. అయితే ఈసారి ఎలాగైనా కడప మేయర్ పీఠంపై కూర్చోవడానికి రెడ్డప్ప గారు, మాధవిరెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మీ మేయర్ సురేష్ బాబు గారు అవినీతి చేశారు, తమ కుటుంబ సభ్యులకే పెద్ద ఎత్తున వర్కులు కట్టబెట్టి ఒక బంధుప్రీతిని ప్రదర్శించారనే కోణంలో ఫిర్యాదు చేయడంతో అతన్ని తప్పించారు. మళ్ళీ అతను కోర్టుకు వెళ్ళి స్టేటస్ కో తెచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళు స్టేటస్ కో తప్పించడం మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఎన్నికలు వస్తుంది. సరే, ఒకవేళ ఎన్నికలు వస్తే కడప మేయర్ పీఠాన్ని వైసీపీకి నిలబెట్టుకోవడానికి మీ దగ్గర అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయంటారు? ఇప్పుడు వాళ్ళు సిట్టింగ్లో ఉన్నారు కదా. ఖచ్చితంగా. ఎట్లా ఇక్కడ కడపలో చూస్తుంటే మీరంతా ఎడముఖం పెడముఖంగా ఉన్నారంటున్నారు. ఖచ్చితంగా మెజారిటీ సీట్లు మావే. 50కి 50 సీట్లు కూడా వచ్చేదానికి మేమందరం గట్టిగా కృషి చేస్తాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకటి కోల్పోయారు. ఇప్పుడు అధికారంలో లేనప్పుడు 50కి 50 ఎలా వస్తాయి? సో ఇప్పుడు ఆ సీటు కూడా ఏదైతే కోల్పోయామో ఆ సీటు కూడా వస్తుంది. సార్ ఒక్కటి సార్, వైనాట్ 175ని 11 స్థానాలకు పరిమితం అయిపోయారు సార్. మనం భూమి మీద నడుస్తాం సార్, ఆకాశం మీద నడిస్తే బాగుండదు సార్. ఓకే సార్, అధికారంలో ఉన్నప్పుడే 49 సార్. అధికారంలో లేరు. ఇప్పుడు పీఠం పోగొట్టుకోవు, పీఠం మళ్ళీ మాదే వస్తుందంటే ఎవరైనా నమ్ముతారు సార్? 50కి 50 అంటే ఎలా సార్? దానికంటే ముందు అధికారంలో లేనప్పుడు ఎన్ని సీట్లు వచ్చినాయనేది ఒకసారి చూసుకో. ఓకే, అధికారంలో లేవు, 50 ఎప్పుడు తెచ్చుకోలేదు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటో కూడా తెలియని పరిస్థితి కదా. అటువంటి పరిస్థితుల్లో కూడా అప్పుడు ఎన్ని వచ్చినాయి? 47 వచ్చినాయి. మరి ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 49 వచ్చినాయి. ఓకే, అంతే. దానిలో రేపు కూడా అదే రిజల్ట్ వచ్చే కార్యక్రమం చేస్తుంది. అటువంటిది జరగకూడదు అన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయభ్రాంతం చేసే కార్యక్రమం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను భయభ్రాంతులను చేసే కార్యక్రమం, ఇటువంటివన్నీ కూడా సిస్టమేటిక్గా వాళ్ళు పైనుంచి కింది వరకు అలా కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్న పరిస్థితి అన్నమాట. సో స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించి సో ఎవరు పాల్గొనకోకుండా చేయాలన్నదే వాళ్ళ ఉద్దేశం అన్నమాట.
అందుకోసమే తప్పుడు కేసులన్నీ పెట్టే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం అన్నమాట. తప్పుడు కేసులు అంటే గుర్తు వస్తుంది. మహానాడు సందర్భంగా పులివెందలలో వాళ్ళు పార్టీ జెండాలు కట్టారనేసి వాళ్ళ పార్టీ జెండాలు పీకడానికి బలవంతంగా పీకేశారని ఉద్దేశం కేసులు పెట్టి రిమాండ్కి కూడా తరలించారు. వారి కుటుంబాలకు కావచ్చు, వారికి కావచ్చు జిల్లా అధ్యక్షుడు ఎలాంటి భరోసాలు ఇస్తున్నారు మరి? తప్పకుండా వాళ్ళని పోయి పరామర్శించడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ తరపున ప్రైవేట్ కేసులు వేయించే కార్యక్రమం చేస్తున్నాం. సో లీగల్గా వాళ్ళను తొందరగానే బెయిల్ తీసుకొచ్చుకునే దానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నాం. సో అది నిజంగా కూడా చాలా దారుణం అండి. అది వాళ్ళు రాజశేఖర రెడ్డి విగ్రహానికి కట్టడమే అది తప్పు. ఎందుకంటే మహానాడు అది ఇంకొక పార్టీకి సంబంధించింది. ఆ పార్టీకి సంబంధించింది మిగతా చోట్ల ఎక్కడైనా కట్టుకునేదానికి కట్టుకోవచ్చు. అంతేగాని రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఆయన మెడకు ఈ రకంగా కట్టేసేసి ఆయన చేతులకు కట్టేసేసి ఆ రకంగా వాళ్ళు రాక్షస పైశాచిక ఆనందాన్ని పొందే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకోటి కార్యక్రమం. పులివెందులోనే కదా, ఇదే కడప నగరంలో కూడా వైఎస్ఆర్ గారి చౌరస్తా వైఎస్ విగ్రహం చుట్టూ కూడా పసుపు తోరణాలు కట్టారు. మీడియాలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు స్పందించిన తర్వాత ఆ తోరణాలు తీసేయడం జరిగింది. చంద్రబాబు లోకేష్ స్పందించింది కాదు, మేము అక్కడ నిరాహార దీక్ష చేస్తాము, అక్కడ పెద్ద అజిటేషన్స్ చేస్తాము అని చెప్పేసి మేము డిమాండ్ చేసాం. మేము డిమాండ్ చేస్తే వాళ్ళు తీసేయడం జరిగింది. మేము మీడియా వాళ్ళం కొంతమంది ఎమ్మెల్యేలను అడిగితే జగన్మోహన్ రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలను భరించలేక రాజశేఖర రెడ్డి గారు కూడా పైనుంచి పసుపుతో ఉండిపోవాలి, పసుపు తోరణాల మధ్య ఉండిపోవాలని కోరుకున్నారు కాబట్టి చుట్టూ పసుపు తోరణాలు వెలిచాయని వాళ్ళు ఆరోపించారు. దానికి మీరేమంటారు? వాళ్ళు అంత దారుణంగా మాట్లాడడం అనేది తప్పు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అరాచకమైన పరిపాలన అనేది ప్రజలను అడిగితే తెలుస్తుంది అనమాట. ఎటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందించినారు, ఎట్లా అందించేసినారు అని చెప్పేసి ప్రజలను అడిగితే తెలుస్తుంది అనమాట. ప్రజలందరూ కూడా ఇప్పుడు కూడా అనుకుంటున్నారు, పాలిచ్చే ఆవును పోగొట్టుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాము, అందుకోసమే ఒక పైసా మాకు ఏ పథకము ఇవ్వలేదు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పేసి ₹1 ఇచ్చిన పరిస్థితి లేదని చెప్పేసి మేమేదో ఆశపడి వేసినాము. ఇప్పుడు పరిస్థితి ₹1 వేయలే మరి అని చెప్పేసి అందరూ బాధపడుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్ జరిపినా కూడా 175 సీట్లకు 175 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ అతి విశ్వాసం ఖచ్చితంగా వచ్చే కార్యక్రమం. అతి విశ్వాసంతో ఉన్నారు, ఆత్మవిశ్వాసం కూడా కాదు. కార్పొరేషన్ విషయంలో అట్లే ఉన్నారు, స్టేట్ విషయంలో కూడా మళ్ళీ అతి విశ్వాసంతోనే ఉన్నారు. మీరు ఇది అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళా మీరు ఇంటర్వ్యూ చేస్తే ఖచ్చితంగా మీరే ఒప్పుకుంటారు. అతి విశ్వాసమా, ఎప్పటికీ ఇది ఆత్మవిశ్వాసమా అని చెప్పేసి మీరే అనుకుంటారు. 174 పరిమితం అయినా కూడా కుప్పం సీటు మీరు ఎప్పటికీ గెలవలేరు, వాళ్ళు పులివెందుల్లో ఎప్పటికీ గెలవరు. ఇది సత్యం, ఇది జగమెరిగిన సత్యము. ఇక కొన్ని నియోజకవర్గాలు ఒక అడ్డాలుగా ఉంటాయన్నమాట. ఏం చేసినా అక్కడ గెలవలేరు. హిందూపురం కావచ్చు, ఇట్లా కొన్ని ప్రాంతాలు ఏం చేసినప్పుడు టెక్కలిలోనే మీ పార్టీ నాయకుడు డక్కా ముక్కిలు తిన్నా గెలవలేకపోతున్నాడు, పార్టీ నుంచే సస్పెండ్ చేసేసారు మీరు ఇప్పటికే. ఓకే, ఇలాంటి కొన్ని ప్రాంతాలు ఎప్పటికీ గెలవలేరు. వాళ్ళైనా మీ స్థానాలు గెలుచుకోలేరు, మీరైనా వాళ్ళ స్థానాలు గెలుచుకోలేదు. 175 అనేది క్యాడర్లో ఒక ధైర్యాన్ని నింపడం కోసం, ఒక స్ఫూర్తి నింపడం కోసం అనుకోవచ్చు. కానీ మరి అంత అతి విశ్వాసంతో ముందుకు పోతే ఎలా? కాదండి, ఇప్పుడు ఎట్లా వచ్చినాయి 161 సీట్లు తెలుగుదేశానికి చెప్పు. అవును, మీకు 153 వచ్చినట్లు వాళ్ళకి వచ్చాయి కదా, మీకు 154 వచ్చాయి కదా. 175లో రాకపోవడం అనేది ఏం లేదు, ఇదేం లేదు కదా, పెద్ద ఆశ్చర్యం ఏం లేదు కదా. 175 సీట్లకు 175 సీట్లు వస్తే మీకేమన్నా నష్టమా? నాకు వచ్చిన నష్టం ఏం లేదు, నాకు వచ్చిన నష్టం అయితే ఏమి లేదు. ఏమొచ్చినా మీకే లాభం లేదా వాళ్ళకి లాభం, నాకు వచ్చిన నష్టం ఏమి లేదు. సరే, కడప పీఠాన్ని వదులుకోము, మళ్ళీ 50కి 50 కొడతామంటున్నారు. సరే, ఆత్మవిశ్వాసం అతి విశ్వాసం అనేది ఎన్నికల్లో తెలుస్తుంది. ఇక్కడ ఒకటే, కడప పీఠం మీరు గెలుచుకోవాలి అంటే అందరూ ఒక తాటిపై ఉండాలి. ఇక్కడ ఎడముఖం పెడముఖంగా ఉన్నారు అని అంటున్నారు, మీరేమంటారు? ఏం లేదండి, మేమందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం అన్న, కలిసికట్టుగానే ఎలక్షన్ చేస్తాం. రవీంద్రనాథ్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఓపెన్ హార్ట్ అంట, మనస్ఫూర్తిగా మాట్లాడతారు, మనసు ఏది కూడా మనసులో పెట్టుకోరు. మీ అంతరాత్మ సాక్షిగా నాకు ఆన్సర్ చెప్పండి. మీరు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కడపలో కొంతమందిని మీరు కలిసి పార్టీ కోసం మాట్లాడుతున్న నేపథ్యంలో కడప రాజకీయాలు అనవసరంగా చేతులు పెట్టవద్దు, మేము చూసుకోగలం అనేసి సురేష్ బాబు గారు ప్లస్ అంజద్ బాషా మీ అల్లుడు అవినాష్ రెడ్డి గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి కంప్లైంట్ చేయించారా లేదా? ఏం లేదండి. లేదా? వాస్తవం చెప్పండి. కొత్తగా అడుగుతారండి నాగరాజు గారు. మీ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా
మామ జిల్లా అంతా తిరుగు, కడపలో కొంత చూసుకొని పో, ఎందుకు ఊరికే డిస్టర్బెన్సెస్, కొంచెం చూసుకొని పో అని మీకు శుతిమెత్తగా చెప్పారన్నది బయట జరుగుతున్న వాదన. ఏం లేదండి అట్లా, అది వాస్తవమేనా? సరే, అది నాకున్న సమాచారం. మీరు నిజం చెబుతున్నారో అబద్ధం చెబుతున్నారో మీ అంతరాత్మకు తెలుస్తుంది. ఇంకొక ప్రశ్నకు సమాధానం స్ట్రైట్గా ఇదైనా కూడా చెప్పండి. కడప కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన తర్వాత మొట్టమొదటి మేయర్ మీరే దానికి. అయితే ఈసారి జరగబోయే ఎన్నికల్లో మేయర్ పీఠంపై రవీంద్రనాథ్ రెడ్డి గారు ఆయన సతీమణిని కూర్చోబెట్టాలని అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు వస్తుంది? అదేం ఉండదండి, ఎందుకంటే కంటిన్యూస్గా ఓసీలు అని వస్తుంది అనుకునేది కూడా తప్పది. ఓసీ ఇప్పుడు బీసీ అనుకుంటా. రిజర్వేషన్ సురేష్ బాబు గారు బీసీ కదా, సురేష్ బాబు గారు బీసీనే కదా, బీసీ మగ ఆయన బీసీ తర్వాత ఓసీ రావచ్చేమో కదా. అది పార్టీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు, అంటే ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి మరి వాళ్ళు ఓసీకి చేసుకుంటారా బీసీకి చేసుకుంటారా వాళ్ళు ఆలోచించుకుంటారు. అంతా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కదా, అంతా కూడా మార్పులు అంటే పార్టీ అధ్యక్షుల ఆదేశానుసారం చేసే కార్యక్రమం చేస్తాం. మీ మనసులో ఉందా, ఎవరైతే శ్రీమతి గారిని మేయర్ పీఠంపై కూర్చోబెట్టాలన్న ఆలోచన మీ మనసులో ఉందా లేదా? ఎవరినైతే నిర్ణయిస్తారో వాళ్ళకు మా 100% చేసే బాధ్యత మా అందరిపైన ఉంటుంది. జిల్లా అధ్యక్షుడిగా ఓకే, మీ మనసులో ఈ భావన ఉందా లేదా, మీ శ్రీమతి గారిని కూర్చోబెట్టాలి అక్కడ అనేది ఉందా లేదా? అట్లేం ఉండదండి, అధిష్టాన వర్గం ఎలా నిర్ణయిస్తే అలా అంతేనండి. మనసు లోతుల్లోంచి మాట రావడం లేదని అదేం కాదండి. సరే, వైసీపీని మేయర్ పీఠం నుంచి దింపి వారు వశం చేసుకోవడానికి టీడీపీ విషయ ప్రయత్నాలు చేసింది, అది సక్సెస్ కాలేదు, మళ్ళీ కోర్టుకు వెళ్ళి తెచ్చుకున్నారంట. అయితే ఈసారి జరగబోయే ఎన్నికలు ఖచ్చితంగా కడప కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకోవడానికి మాధవిరెడ్డి గారు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వారి ప్రయత్నాలను అడ్డుకునేంత శక్తి సామర్థ్యాలు ఇప్పుడు మీ దగ్గర ఏమున్నాయంటారు? ఏం కాదండి, ఎమ్మెల్యే ఎలక్షన్లోనే ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఆమెను ఎన్నుకోవడం జరిగింది తప్ప ఇంకో రకమైన పరిస్థితి ఏం కాదు. అదేం కంటిన్యూ అయ్యే పరిస్థితి ఏం కాదు. ఇది ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డానే. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే కార్యక్రమం. ఆ ప్రత్యేక పరిస్థితులు ఏంటివి? సాధారణ ఎన్నికల్లో ఆమెను హిందూ ముస్లిం ఫీలింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎన్నో రకాలైన ఆస్పెక్ట్స్లో జరిగింటుంది ఆ ఎలక్షన్. అంటే మీ క్యాండిడేట్ సెలెక్షన్ తప్పు కాదంటారా? అదేం కాదు, కానీ అధ్యక్షులు వారు నిర్ణయించిన దాని ప్రకారం జరుగుతుంది. మంచి క్యాండిడేట్ని సెలెక్ట్ చేసి అప్పటి వరకు కూడా అమ్జద్ బాషా గారి మీద విపరీతమైన విమర్శలు ఆరోపణలు వచ్చాయి, వాళ్ళ తమ్ముడి మీద విపరీతమైన విమర్శలు ఆరోపణలు వచ్చినా కూడా తిరిగి ఆయనకే టికెట్ ఇవ్వడము, అమ్జద్ బాషాని కాదు నా బొమ్మ చూసి ఓట్లు వేస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు అతి విశ్వాసంతో ముందుకు వెళ్ళడము మీ వైఫల్యానికి కారణం కాదంటారా? ఏం కాదండి, అది అటువంటి పరిస్థితులు ఏమి ఉండవు. కానీ అమ్జద్ బాషా కూడా బాగా పనిచేసే ఆయనే. దాని తర్వాత వాళ్ళు కొంచెం సోషల్ మీడియాను బాగా ఎక్కువగా ఉపయోగించుకోవడం జరిగింది. దాంట్లో ఏదైతే అమ్జద్ బాషా తమ్ముడు మాట్లాడినాడనే ఏదైతే వీడియో వైరల్ అయిందో దానికంటే ముందు మాధవిరెడ్డి గారు మాట్లాడింది ఉంది, దానికంటే ముందు వాసు గారు మాట్లాడింది ఉంది అదే పోలీస్ స్టేషన్లో. సో అది రికార్డు కాలేదు, ఇది రికార్డ్ అయింది. ఇది రికార్డ్ అయింది కాబట్టి వైరల్ అయిన పరిస్థితి అనమాట. అంటే ఇది ఎవరో ప్రైవేట్ వాళ్ళు ఎవరో రికార్డ్ చేసినట్టున్నారు అన్నమాట. అట్లా అది రికార్డ్ అయ్యి అది కూడా వచ్చి ఉంటే సైమల్టేనియస్గా ప్రజలే నిర్ణయించిండ్రు అన్నమాట, ఎవరి బిహేవియర్ ఎలా ఉంది అనేది నిర్ణయిస్తారు. కానీ అమ్జద్ బాషా గారి సోదరుడు ఒక మహిళను కూడా చూడకుండా మాధవిరెడ్డి గారిని మరీ అంత దుర్భాషలు ఆడే, దానికంటే ముందు వాళ్ళు కూడా అదే విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన పరిస్థితి ఉంది కాబట్టే ఆ రకంగా జరిగింది తప్ప ఇంకో రకమైన కార్యక్రమం లేదు. రెచ్చగొట్టిన ఒక మహిళ పైన అలాంటి అసభ్య పదజాలం వాడతారంటారా? ఎవరి మహిళల పైన కూడా మాట్లాడడం అనేది తప్పు. సో ఆ రకంగా వాళ్ళు కూడా అదే రకంగా చేసిన పరిస్థితి. దానికి పూర్తి వీడియో చూస్తే అక్కడ జరిగిన సంఘటన గమనిస్తే తెలుస్తుంది అన్నమాట. అది కాకోకుండా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఒక స్పాట్లో తీసిన వీడియోనే అది వైరల్ అయినందువల్ల ఇటువంటి పరిస్థితి వచ్చింది తప్ప ఇంకో రకమైన పరిస్థితి కాదు. మీరు కడప జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు కదా, పూర్తిగా సురేష్ బాబు గారు కావచ్చు అమ్జద్ బాషా గారు మీతో కలిసి వస్తున్నారంటారా? వస్తారు, కలిసి వస్తారు. ఇప్పుడు మేమందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం, కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో 10కి 10 ఈసారి గెలవగలము డెఫినెట్గా. ఏంటా ధైర్యం? ఏంటా ధైర్యం ఏంది? మా చరిత్రే చెప్తుంది. ఏ చరిత్ర మీది? అంటే మా చరిత్ర చరిత్ర మీది. ఇంతకు ముందు కడప జిల్లా చరిత్ర చెప్తుంది.
ఎన్ని సీట్లు ఏ పార్టీకి అన్నీ వచ్చినాయని ఏం కథ అనేది చరిత్రకు చెదలు పట్టింది అంటున్నారు ఇప్పుడు. ఏం కాదండి భలే చెప్పినాను. చెదలు పట్టింది చెదలు కాదండి, అది భవిష్యత్తు చూపిస్తాం ఏంటంటే. ఎందుకంటే మహానాడులో చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా వాసులకు వరాలు కురిపించారు. కొప్పర్తి అంటే మీ పరిధిలో ఉన్న కొప్పర్తి పారిశ్రామిక వాడలో పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకురాబోతున్నాము, ఇది ఒక పెద్ద పారిశ్రామిక వాడని చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా జమ్మలమడుగులో ఏదైతే జిందాల్ ఆధ్వర్యంలో మీరు నిర్మించాలనుకున్నారో స్టీల్ ప్లాంట్ అనేది మీరు తేలేకపోయారు. అయితే దాన్ని తెచ్చి నేను చూపిస్తాను, అక్కడ జిందాల్ దగ్గర మనం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాము అని ఈ విధంగా చంద్రబాబు నాయుడు విపరీతంగా ఇక్కడ వరాల జల్లు కురిపించిపోయారు. మరి ప్రజలంతా ఇప్పుడు అటువైపు చూసే అవకాశం ఉంది. మరి ఎలా? వరాల జల్లు ఏం లేదండి. ఈ కుప్పర్తి నోళ్లకు సంబంధించి ఇవన్నీ కూడా మేము గత 1.5 సంవత్సరంగా ప్రపోజ్ చేసి పంపించినట్టు సెంట్రల్ గవర్నమెంట్కు. సో అవి ఇప్పుడు దానికి సంబంధించిన వర్క్స్ శాంక్షన్ అయ్యి వచ్చి అవి జరుగుతున్నాయి తప్ప వీళ్ళు కొత్తగా ప్రపోజ్ చేసింది లేదు, ఇంకొకటి చేసింది అంతకన్నా లేదు. స్టీల్ ప్లాంట్ అనేది గతంలో చాలా ఏళ్ళ నుంచి, అంతకుముందు 2 సార్లు ముఖ్యమంత్రి అయినాడు అనమాట, అప్పటి నుంచి చెప్తానే ఉన్నాడు అనమాట ఈ రకమైన కథ. అంతకు తప్ప నుంచి ఎప్పుడూ చేసింది లేదు, వచ్చింది లేదు. వస్తే మరి మంచిది, ఈ జిల్లాకు ఒక ఉక్కు పరిశ్రమ చంద్రబాబు నాయుడు గారు తెచ్చినారని అనుకుంటాం. అటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు లేదే ఈ రాష్ట్రంలో. ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మార్క్ ఉందా? ఏదైనా ఏదో ఈ చంద్రబాబు నాయుడు గారు ఇది చేసినారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు సిటీకి మార్క్ ఉంది, రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం చెప్పుకునే దాంట్లో ఏముందిలే, నేనే అది కనిపెట్టినా, ఇది కనిపెట్టినా, సెల్ ఫోన్ నేనే కనిపెట్టినా, ఇంకొకటి నేనే కనిపెట్టినా, బల్బు నేనే కనిపెట్టినా అంటే ఇది ఇవన్నీ కూడా వాళ్ళంతకు వాళ్ళకు సెల్ఫ్గా డబ్బా కొట్టుకోవడం తప్ప ఇంకో రకమైన కార్యక్రమం. అనంతపురంకి కియా పరిశ్రమ తీసుకొచ్చింది దాంతో చంద్రబాబు గారిని కాదంటారా? కియా దానికంటే ముందు అసెంబ్లీలో మీరు ఒకసారి చూస్తే అసెంబ్లీలోనే చూపించడం జరిగిందన్నమాట చంద్రబాబు నాయుడు గారికి. ఏమని చూపించారు? దానికంటే ముందే రాజశేఖర రెడ్డి గారి టైంలో వాళ్ళు వచ్చి మాట్లాడిపోవడము, వాళ్ళన్నీ చేయడము, ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితి ఉంది అన్నమాట. సో ఆ రకంగా అప్పటి నుంచి ఉంటే వచ్చింది తప్ప ఆ టయానికి ఇది నేను తెచ్చినా అని అనుకుంటే ఎలా? ఇప్పుడు పోలవరం నేనే కట్టినా అంటాడు. పోలవరం కట్టాడా ఆయన? పోలవరం కట్టాడా? మొదలుపెట్టిన వాడు ఎవడు? రాజశేఖర రెడ్డి గారు. చేసిన వాళ్ళు ఎవరు? దాదాపు ఇప్పటి వరకు పనిచేసిన దాంట్లో దాదాపు కొన్ని ప్యాకేజీల్లో 80% అయిపోయింది, కొన్ని ప్యాకేజీల్లో 60% అయింది. కొన్ని ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం వల్ల జరగలేదు. ఎందుకంటే ఈ తెలుగుదేశం వాళ్ళే కోర్టులలో వేసి అడ్డు వేసి అవన్నీ చేసి ఆపిన పరిస్థితి కొంత ఆ కాలంలో ఉండే, రాజశేఖర రెడ్డి గారి కాలంలోనే ఉండేది. సో అవన్నీ కెనాల్స్ అన్నీ కూడా ఆయన మ్యాక్సిమం పూర్తి చేసిన ఆయన. నా నాలెడ్జ్లో చెప్తాను, హంద్రీనివా రాయలసీమకు వరదైన హంద్రీనివా ప్రాజెక్టుని చేపట్టడం తలచింది ఎన్టీ రామారావు గారు. అయితే దానికి సాకారం చేసింది, పనులు ప్రారంభించి అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినాక శిలాఫలకాలతోనే అది ఆగిపోయింది. వాటినంతా కూడా తొలగించేసి నీట్గా పనులు ప్రారంభించి మొదటి దశ పనులు దాదాపు ఒక 70%, రెండవ దశ పనులు దాదాపు 56% పనులు పూర్తి చేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇది ఎవరు కాదనలేదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అది మిగతా కొంత పని పూర్తి చేసి కొంతవరకు నీళ్లు వచ్చాయి. అంటే మీ పీరియడ్లోనే రఘువీరారెడ్డి గారు వాళ్ళు నీళ్లు తెచ్చి పాదయాత్ర కూడా చేశారు కాలం వెంబడి, కొంత పనులు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత హంద్రీనివా జోలికే వెళ్ళలేదు. ఇది ఒకటి. పోలవరం విషయానికి వస్తే పోలవరం స్టార్ట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఆయన అపర భగీరథుడు అంటారు ఆయన్ని, రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి 2014లో అధికారంలో వచ్చిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో వర్కులు జరిగింది. మరి వైసీపీ హయాంలోనే ఇక్కడ ఎటు తిరిగి వర్కులు జరగలేదని ఒక అపవాదం ఉంది. ఇప్పుడు తిరిగి మీరు 2027 నాటికి మేము పూర్తి చేసి ఇస్తాము అని అంటున్నారు. ఇది కాదంటారా? ఎవరు? చంద్రబాబు. మీరు ఎందుకు పూర్తి చేయలేదు? మళ్ళీ 5 ఏళ్ల టైంలో మీరు ఎందుకు? అంటే వీళ్ళు డయాఫామ్ వాల్ అయితేనేమి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో అన్ని రాంగ్ దీంతో వాళ్ళు చేయడం జరిగింది అనమాట. ఒకటి చేయాల్సింది ముందు చేయాల్సింది వెనక చేయాల్సింది ముందు చేసినందువల్ల వరదల్లో కొట్టకపోవడం జరిగింది. సో వరదల్లో కొట్టకపోవడం జరిగింది కాబట్టి దాన్ని మళ్ళీ బిల్డ్ చేసి ఇవన్నీ చేసేయడానికి టైం తీసుకుంది అనమాట. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరంని పూర్తి చేయడంతో పాటు పోలవరం బనకచర్ల అనుసంధానం చేసి రాయలసీమకు గోదావరి జలాలు తీసుకురావాలని ఆయన ఒక కంకణం కట్టుకున్నారు. మరి ఇది మంచి విషయం? కంకణం కాదు, ఊరిక చెప్తూ ఉంటాడనమాట. నాకు తెలిసి అది చెప్తూనే ఉంటాడనమాట, తప్ప నుంచి వేరే ఏం లేదనమాట.
నాకు తెలిసి అంతకు తప్ప నుంచి వేరేం జరగదు. ఇంతవరకు ఆయన మొదలుపెట్టింది ఏదన్నా ఉందా? మొదలుపెట్టింది ఏదన్నా ఉందా? పూర్తి చేసింది ఏదైనా ఉందా? గోదావరిలోనే ఎత్తిపోతల పథకము ఎత్తిపోతల పథకం అనేది ఏం చేయడం జరిగింది ఆయన? దానికి సంబంధించి ఒక పంపు అక్కడి నుంచి గోదావరిలో, అక్కడి నుంచి 10 కిలోమీటర్ల వరకు పైప్ లైను, ఇంత మాత్రమే చేయడం జరిగింది. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఎగ్జిస్టింగ్ కాలువ ఏదైతే ఉందో ఆ కాలువలో నీళ్లు వేసి ఆ నుంచి కృష్ణాకి తీసుకురావడం జరిగింది అనమాట. రాజశేఖర రెడ్డి గారు చేసిన దాంట్లో ఈయన చేసింది ఏంటంటే దాన్ని మభ్యపెట్టే విధంగా, ప్రజలను పక్కదో తీసుకుపోయే విధంగా చేయడం జరిగింది తప్ప ఏం లేదు. ఆ ఎత్తిపోతల పథకంలో భద్రాచలంలో ఎత్తిపోతల పథకానికి తీసుకొచ్చిన మోటార్లను అక్కడ తర్వాత గవర్నమెంట్ మారి అక్కడ రాని పరిస్థితుల్లో అదే కాంట్రాక్టరు ఆ మోటార్లను ఖర్చు పెట్టేదానికి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి సో ఇక్కడ ఆ మోటార్లను ఉపయోగించే కార్యక్రమం చేయడం జరిగింది తప్ప దాంట్లో వచ్చే కమిషన్లు లంచాల కోసం చేసింది తప్ప ఇంకో రకమైన కార్యక్రమం లేదు. దీంట్లో ఎవరి కోసమో మేలు చేయాలని, ఎవరి కోసమో పూర్తి చేయాలని ఇదంతా ఏమీ చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఆయన చరిత్ర అంతా చూస్తే ఎప్పుడు కూడా ఉండదు.